అందరికీ నా నమస్కారాలండి. ఈ వీడియోలో వచ్చేసి కొత్తగా యాడ్ చేయబడినటువంటి టాపిక్స్‌లో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అలంకారాలు అనేటటువంటి టాపిక్ ఉంది. ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఇంతకుముందు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రమే పరిమితమైంది. కానీ ఇప్పుడొచ్చేసి ఏంటంటే ఎస్‌జిటి వాళ్ళకి యాస్ వెల్ యాస్ స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించి అదర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అందరికి పిఎస్ఎన్ఎస్ ఉన్నాయో ఆళ్ళందరికి కూడా ఇవైతే ఉన్నాయన్నమాట. దీన్ని మనం డిస్కస్ చేద్దాం. అత్యంత సులభమైన విధానంలో చూద్దాం. బ్లాగ్స్ అయితే అప్డేట్ అయినాయండి. టెలిగ్రామ్‌కి సంబంధించి జాయిన్ అవ్వడానికి లింక్ అయితే ఇవ్వబడింది. దీన్ని గనక క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మొబైల్‌లో ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్‌గా మీరు టెలిగ్రామ్‌లో యాడ్ అవ్వచ్చు. ఆ విషయాన్ని గమనించండి. మీకొచ్చేసి న్యూ ప్లేలిస్ట్ కొత్తవి ఏవైతే యాడ్ చేస్తున్నామో వాటన్నిటిని కూడా మీకు ఒక ప్లేలిస్ట్‌లో ఉంచడం జరుగుతుంది. కొత్త టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా న్యూ ప్లేలిస్ట్‌లో అన్నిటిని కూడా ఇచ్చిన రోజుని బట్టి వరుసగా ఉంటాయి. ఆ విషయాన్ని గమనించండి. అయన్నీ కూడా మీకేందంటే సింపుల్‌గా ఓ చోట మీకు బ్లాగ్‌లోనే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకో విషయం ఏంటంటే న్యూ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయంటే అదేదో 2025, 26లోనే పబ్లిష్ చేయలేదు. 1-5 బ్లోసమ్ సిరీస్ గత 6 ఏళ్ల నుంచి అవే పుస్తకాలున్నాయి. ఇక 6-9 10వ తరగతి ఏవైతే ఉన్నాయో హనీ సిరీస్ గత 3 ఏళ్ల నుంచి ఉన్నాయి. 10థ్ క్లాస్‌కి సంబంధించి ఒక 2 ఏళ్ల నుంచి ఆ పుస్తకాలున్నాయి. అవి ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. బ్లోసమ్ సిరీస్ మనం 6 ఏళ్ల ముందే చేసాం. కాబట్టి అవి ఉంటాయి. కొత్తగా ఏదో ఈ రోజునే అన్నీ చేయడం అనేది కుదరని పని. ఎందుకంటే మనకు కావాల్సిన జాబ్ ఓన్లీ పాస్ అవ్వడం వరకే అయితే ఓకే. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా వాటిని చేసి చేయొచ్చు. పాస్ అవ్వడం గాదు. అంటే చాలా పెద్ద ఎత్తులో మనం చదువుకోవాల్సి ఉంటుంది. నోట్స్ రాసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్‌కి సంబంధించి ఈ బ్లాగ్ ఉపయోగపడుతుంది. అలానే ఎవరైతే మిగతా సబ్జెక్టుల వాళ్ళు ఉన్నారు. ఎస్ఏ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా వాళ్ళకి అదిగోండి పీసీవీ ఇంగ్లీష్ saos.blogspot.com మీకు న్యూ టాపిక్స్ ప్లేలిస్ట్ కూడా అవైలబుల్‌గా ఉంటుంది. క్లిక్ చేయంగానే ఈ విధంగా మీకు ఓపెన్ అయితే అవుతుంది. దయచేసి గమనించండి ఆ విషయాల్ని. టోటల్ పీడిఎఫ్స్ కానివ్వండి, లింక్స్ కానివ్వండి అన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. హనీ సిరీస్ అంటే మళ్ళీ అదేదో అనుకునేరు. సీబీఎస్ఈ ఏదైతే ఉందో అదే హనీ సిరీస్ అన్నమాట. పేర్లుంటాయి. హనీ డ్యూ అని ఇట్లా హనీ పేరుతో ఉంటాయిగా హనీ సిరీస్ అన్నారు. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. ఇప్పుడు మనం అందరికీ ఉన్నటువంటి ఒక టాపిక్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉందో అలంకారాలు అంటారు తెలుగులో. అదిగోండి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎస్‌జిటి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ అదర్ సబ్జెక్ట్స్ వాళ్ళకి కానివ్వండి అందరికీ కూడా ఈ టాపిక్ అయితే ఉంది. గతంలో అయితే ఓన్లీ ఫర్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకే ఉండేది. కానీ ఇప్పుడొచ్చేసి అందరికీ ఇవ్వడం అయితే జరిగింది. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ తెలుగులో అలంకారాలు అంటారు. దీన్ని గుర్తించాలి. ప్రశ్న ఎలా వస్తాయి అంటే మనకు ఇస్తాడు. షీ ఈజ్ యాస్ బ్రేవ్ యాస్ ఏ లయన్ అని ఇస్తాడు. ఇది ఏ అలంకారం కిందికి వస్తుంది? ఉపమా అలంకారమా? రూపకాలంకారమా? ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా తెలుగులో. కాబట్టి మనం ఏందంటే సింపుల్‌గా ఫిగర్ ఏ అలంకారము అనేది మనం తేల్చాల్సి ఉంటుంది. చూడండి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఏందంటే లాంగ్వేజ్ యొక్క బ్యూటీని ఎక్కువ చేస్తుంది. అలానే ఇంట్రెస్టింగ్‌గా చాలా స్పష్టంగా రాయడం కావచ్చు, మాట్లాడడంలో కావచ్చు ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఎట్లా అయితే బంగారం ధరిస్తారో భాషకి బంగారం ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అన్నమాట. ఇక మొదటిది సిమిలీ. దీన్ని ఉపమాలంకారం అంటారు తెలుగులో. రెండిటి మధ్య పోలిక. యాక్చువల్‌గా సంబంధమే ఉండదు. ఆమె సింహం లాంటిది శివంగి అంటుంటారు. సింహం లాంటిది అని చెప్పడం. రెండిటికి అసలు పోలిక ఉండదు. కానీ పోలుస్తుంటారనమాట. మనిషికిను, మృగానికి జనరల్‌గా పోలిక చేయకూడదు. బట్ చేస్తారు. ఇవి మరి సిమిలీ ఎలా ఉంటుంది అంటే
యాజ్, లైక్ అనేటటువంటి పదాలను కలిగి ఉంటుంది. అప్పుడు మనం ఈజీగా సునాయాసంగా దాన్ని సిమిలీ, ఉపమాలంకారము అని తెలియచేయొచ్చు. మెటఫర్. మెటఫర్ అంటే రూపక అలంకారం అండి. డైరెక్ట్ కంపారిజన్. ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్. ప్రపంచం ఒక రంగస్థలం. మెటఫర్లో దీన్ని తీసుకున్నాం అనుకోండి, షీజ్ ఎ లయన్, అంతే, సింపుల్. యాజ్ బ్రేవ్ యాజ్ అనేది ఉండదు, ఈ పదబంధం అనేది ఉండదు. మెటఫర్లో ఉంటే ఏమని ఉంటుంది? షీజ్ ఎ లయనస్ అని ఉంటుంది. ఆమె సింహం లాంటిది. కాబట్టి మెటఫర్లో యాజ్లు కానివ్వండి, లైక్లు కానివ్వండి ఉండవన్నమాట. డైరెక్ట్ కంపారిజన్ ఉంటుంది. ఓకే, అసలు ఏమాత్రం ఇంకా తేడా లేదు. రెండు కూడా ఈక్వల్ అనేటటువంటి విధానంలో కొనసాగుతుంది. ఈ సిమిలీకి మెటఫర్కి మధ్య తేడా ఏంటంటే యాజు లైకే. లైక్ వాడితేనేమో సిమిలీ అయిపోతుంది, లైక్ యాజ్ వాడారనుకోండి సిమిలీ అయిపోతుంది. లైక్ యాజ్ లేకుండా పోల్చారనుకోండి మెటఫర్ అవుతుంది. తర్వాత పర్సానిఫికేషన్. ప్రకృతిలోక మనకు కనబడే వాటికి మనిషి యొక్క లక్షణాలని గనక ఆపాదిస్తే దాన్ని పర్సానిఫికేషన్ అంటారు. హ్యూమన్ క్వాలిటీస్ని నాన్ లివింగ్ థింగ్కి అప్లై చేస్తాం. మబ్బు ఏడ్చింది, సూర్యుడు కోపంగా చూశాడు, ఇలాంటివి. సన్ స్మైల్డ్ ఎట్ us. బా సూర్యుడు నవ్వాడా మనల్ని చూసి అంటే అర్థం ఏంటంటే మ్యాచ్ ఆడుతున్నాడు, వర్షం పడింది, వెంటనే సూర్యుడు అబ్బా సూర్యుడు నవ్వాడరా చాలు మ్యాచ్ ఆడుకోవచ్చు, అట్లా అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే నిజంగా సూర్యుడు నవ్వాడంటే కాదు, మనిషి లక్షణాలను ఆపాదించారు. ఇలాంటి వాడిని పర్సానిఫికేషన్ అంటారు. నెక్స్ట్ హైపబలి. హైపబలి అంటే ఏంటంటే గోరంతల్ని కొండంతలు చేయడం. ఐ హ్యావ్ టోల్డ్ యూ మిలియన్ టైమ్స్. నీకు 10 లక్షల సార్లు చెప్పాను. 10 లక్షల సార్లు చెప్పడానికి ఎన్ని రోజులు పడుతుందో సార్ తెలుసా? కానీ ఒకసారి 2 సార్లు చెప్పా, 3 సార్లు చెప్పాం, 10 లక్షల సార్లు చెప్పా. అబ్బా ఆ బిల్డింగ్ చూడు మేఘాలని తాగుతుంది, అంత సినిమా లేదు. కానీ మనం ఏం చేస్తాం? గోరంతలు దాన్ని కొండంతలు చేస్తాం. బిల్డప్ బాబాయ్ అంటారే వాళ్ళందరూ కూడా ఈ హైపబలిని బలి చేస్తుంటారనమాట. వాళ్ళు బాగా వాడుతుంటారు. చిన్నదాన్ని నేనే చేసింది, నేనే అన్నీ చేయించింది నేనే, అసలు వీళ్ళకి సంబంధం ఉండదు. బిల్డప్ బాబాయ్లంతా ఈ హైపర్బలిని వాడుకుంటారు. ఎల్లిటరేషన్. మన తెలుగులో వృత్తానుప్రాస అలంకారం ఇట్లా ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట. సెల్స్, సీ షెల్స్, రిపిటేషన్ ఆఫ్ సేమ్ సౌండ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ వర్డ్స్. చూడండి, షీ, సెల్స్, సా ఇట్లా, సీ, షోర్, ఇట్లా ఏంటంటే సెల్స్, సీ షెల్స్, షీ సెల్స్, సీ షెల్స్, అట్లా అన్నమాట. ఒక ఏంటంటే రిపీట్ అవుతుంది సేమ్ సౌండ్. అలాంటి వాటిని ఎల్లిటరేషన్ అంటారు. సులభంగా కనుక్కోవచ్చు. ఒనమటపియా. ఒనమటపియా అంటే ఏంటంటే ప్రకృతి చేసేటటువంటి శబ్దాలని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవడం. ఇప్పుడు తేనెటీగలు ఉన్నాయి, ఎలా శబ్దాలు చేస్తాయి? బజ్ అంటాయి. ద బీస్ బజ్డ్ ఇన్ ద గార్డెన్. బజ్ అనేది ఒక సౌండ్ అయిపోయింది. కాబట్టి అట్లా అన్నమాట. కొన్ని శబ్దాలు చేస్తాయి, ఆ శబ్దాలనే పదాలుగా మార్చేస్తారు. తర్వాత ఆక్సిమారన్. ఆక్సిమారన్ అంటే ఏంటంటే టూ ఆపోజిట్ వర్డ్స్ యూజ్డ్ టుగెదర్. లుక్ ఫర్ కాంట్రాడిక్టరీ టర్మ్స్ సైడ్ బై సైడ్ అనమాట. అంటే ఏంటంటే ఆక్సిమోరన్ అనేది 2 డిఫరెంట్ పదాలని పక్క పక్కనే చేరుస్తాయి అనమాట. ఇది మీకు ఆక్సిమోరన్ తెలియాలి అంటే చాలా సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఆక్సిమోరాన్ గురించి. ఈజ్ రెగ్యులర్లీ ఇర్రెగ్యులర్. అంటే వాళ్ళు చెప్పడం యొక్క ఉద్దేశం ఏంది? రెగ్యులర్గా ఇర్రెగ్యులర్గా వస్తాడండి, అంటే ఎప్పుడు లేటే అని చెప్పేటటువంటి ఉద్దేశం. దీన్ని ఆక్సిమోరాన్ అంటాం. స్వీట్ సారో, తీయనైన బాధ. బాధ అంటే నొప్పిగా ఉంటుంది, తీయనైన బాధ ఏంటి? తీయని నొప్పి ఏంటి? ఉంటుందా? ఉంటుంది. తీయనైన నొప్పి ఉంటుంది. డెఫెనింగ్ సైలెన్స్. సైలెన్స్ అంటేనే నిశ్శబ్దం. చెవుడొచ్చేటటువంటి నిశ్శబ్దం. చెవుడు నిశ్శబ్దం. అసలు
టోటల్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. ఏదైనా శబ్దం వస్తే మనకి అరే చెవులు పోతున్నాయిరా అంటాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? డెఫెనింగ్ సైలెన్స్. అంటే చెవులు పోయేంతగా నిశ్శబ్దం. 2 చెవులు ఎప్పుడు పోతాయి? బాగా శబ్దాలున్నప్పుడు. అలా డిఫరెంట్‌గా గనక పదబంధాలు ఉంటే, పదబంధాలు మాత్రమే వాక్యాలు గాదు. వాక్యం ఉంటే దాన్ని యాంటిథీసిస్ అంటారు మళ్ళీ. అదొచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అపాస్ట్రఫే మనకి అపాస్ట్రఫే అనేది ఏంటంటే సింపుల్‌గా ఓ దేవుడా! ఓ దేవా! అని ఏం చేస్తుంటాం? పిలుస్తూ ఉంటాం. ఈ అపాస్ట్రఫే అనేదేందంటే మన సమక్షంలో లేనటువంటి వ్యక్తిని పిలవడం. టాకింగ్ టు సమ్‌వన్ హూ ఈజ్ ఆబ్సెంట్, డెడ్ ఆర్ నాన్ లివింగ్. జనరల్‌గా మనకేందంటే ఆహ్, గట్టి ఈ ఏదైతే పోయెమ్స్ ఉంటాయి కొన్ని. ఆ పోయెమ్స్‌లో చివర ఎండ్ సాంప్రదాయం. ఇంగ్లీష్‌లో వచ్చేసి స్టార్టింగే ఉంటుంది. ఓ దేవుడా! అనేసి స్టార్ట్ చేస్తారు. మన ప్రమేయం లేదా మన ప్రత్యక్షతలో ముందుండరు. అలాంటి వ్యక్తుల్ని పిలవడం అనమాట. ఓ డెత్ వేర్ ఈస్ థై స్టింగ్? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఈ విధంగా ఉంటుంది అపాస్ట్రఫీ అనమాట. దేవుణ్ణి పిలవడం, లేకపోతే ఇంకా ఏంజెల్స్ లేదా డెత్ ఇట్లాంటి వాటిని క్వెషన్ చేయడం ఈ విధంగా ఉంటుందన్నమాట. మరణమా నీ ముల్లెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? అనేసి ఉంటుందన్నమాట. ఓ దేవా అనడం ఇట్లా. పన్ అంటే మనకు తెలిసిందే. కొంచెం ఆహ్, నవ్వు తెప్పించేదిగా ఉంటుంది. సేయింగ్ ఏ ప్లే ఆన్ వర్డ్స్ విత్ డబుల్ మీనింగ్స్. పన్ అంటే వచ్చేసి డబుల్ మీనింగ్ అనమాట. 2 రకాల అర్థాలొస్తాయి. 2 మీనింగ్స్ ఉంటాయి. అది నవ్వు తెప్పించాల. బాధ కాదు, నవ్వు ద టైలర్ లాస్ట్ హిస్ సూట్. ఇక్కడ చూడండి, టైలర్ ఏమైంది? అతని దగ్గర ఉన్నటువంటి సూట్ పోయింది. టైలరు యాక్చువల్‌గా సూట్లు కుడతాడు. వాడే సూట్ పోయిందనుకోండి వాడిదే. ఎట్లా ఉంటది? కాబట్టి పన్ అన్నమాట. డబుల్ మీనింగ్ ఉంటుంది దీంట్లో. తర్వాత ఐరనీ అంటే వ్యంగ్యం. అసలు ఇది చాలా వ్యంగ్యంగా ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఫైర్ స్టేషన్ ఉంది. ఏదైనా ఇల్లు తగలబడిందనుకోండి. ఫైర్ స్టేషన్ వచ్చి హ్మ్. ఏం చేస్తుంది? ఆ నిప్పుని ఆర్పేస్తుంది. కానీ ఇక్కడ వ్యంగ్యంలో ఏందంటే ద ఫైర్ స్టేషన్ బర్న్ డౌన్. అసలు ఆ అగ్ని ప్రమాదాలు ఆపేటటువంటి ఏదైతే ఉందో అదే గాలిపోతే చాలా వెరైటీగా ఉంటదనమాట వినడానికి. సరే, ఇంకో రకం పోలీసోడి ఏ బంగారమే దొంగతనానికి గురిందనుకోండి. ఇట్స్ ఐరనీ. తర్వాత హార్ట్ డాక్టరే హార్ట్ పేషెంట్ అనుకోండి. అది కూడా ఒక ఐరనీ అట్లా అన్నమాట. యాంటీథీసిస్. ఇందాక మనం చెప్పుకునేటప్పుడు ఒక చోట ఒక పదబంధం గురించి చెప్పుకున్నాం. ఆక్సిమోరాన్. ఈ ఆక్సిమోరాన్ పదాల లెవెల్‌లో ఉంటే యాంటీథీసిస్ అనేది సెంటెన్స్ లెవెల్‌లో ఉంటుంది. ఆక్సిమోరాన్ ఉంది చూసారా? ఆక్సిమోరాన్ అంటే ఏంటంటే 2 విరోధమైనటువంటి పరిస్థితులు పక్కనే చేస్తాయి. ఎట్లా? రెగ్యులర్‌లీ, ఇర్రెగ్యులర్. అసలు ఈ పదం డైరెక్ట్‌గా వాడతాం మనం. రోజు లేటే అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో రెగ్యులర్‌గా ఇర్రెగ్యులర్ అన్నాడు. రెగ్యులర్‌లీ, ఇర్రెగ్యులర్ ఇంటూ పెట్టొచ్చు ఇక్కడ మనం. ఆపోజిట్ వర్డ్ రెగ్యులర్‌కిను, ఇర్రెగ్యులర్‌కి ఆపోజిట్ వర్డ్ కదా! అట్లానే యాంటీథీసిస్ అంటే కూడా అలానే ఉంటుంది. ఆక్సిమోరాన్ ఏమో పదాల లెవెల్‌లో అయితే, యాంటీథీసిస్ ఏమో వాక్యం లెవెల్‌లో ఉంటుంది. స్పీచ్ ఈజ్ సిల్వర్. మాట్లాడడం వెండి లాంటిది. బట్ సైలెన్స్ ఈజ్ గోల్డెన్. కానీ నోరు మూసుకొని ఉండడం బంగారం లాంటిది. చూడండి, ఇంటూ పెట్టొచ్చా? స్పీచ్ ఇంటూ ఆపోజిట్ ఆఫ్ సైలెన్స్. కాబట్టి ఏంటంటే యాంటీథీసిస్ అనేది వాక్యం లెవెల్‌లో పనిచేస్తే, ఆక్సిమోరాన్ అనేది పదాల స్థాయిలో పనిచేస్తుంది. రిపిటీషన్ అంటే పునరుక్తి అంటారు. పునరుక్తి అంటే మరలా రిపీట్ చేయడం. తెలుగులో పునరుక్తి అంటారు. మరలా రిపీట్ చేయడం అనమాట. ఎలోన్, ఆల్ ఎలోన్. ఈ విధంగా ఒకే పదం అనేది మాటికి రిపీట్ అవుతూ ఉంటుంది. దాన్ని రిపిటీషన్ ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. యూఫెమిజం
యూఫెమిజం అంటే ఎంత పెద్ద దురదృష్టాన్నైనా చాలా తక్కువ చేసి మాట్లాడడం, చాలా తక్కువ ఎఫెక్ట్‌తో చెప్పడం. యూఫెమిజం. చనిపోయాడు అంటే ఎంత బాధపడతాం. అదే కాలం చేశాడు అంటే ఆ బాధ రాదు. ఎమోషన్ అనేది క్రియేట్ అయితే అవ్వదనమాట. ఏమవుతుంది, మనం అంత బాధపడడం. హీ పాస్డ్ అవే. డైడ్ అనేటటువంటి పదం వాడకుండా పాస్డ్ అవే అంటాం. యూఫెమిజం అంటే ఇప్పుడు సింపుల్‌గా మనం చెప్పుకోవాలి అనుకుంటే ఒక కథ ఉంటుంది. ఏంటి ఆ కథ? ఓ రాజుగారు ఓ పెద్ద పురోహితుడిని పిలుస్తారు. బాగా జ్యోతిష్యం తెలిసినటువంటి వ్యక్తిని పిలుస్తారు. అతను ఏం చెప్తాడంటే, రాజా నువ్వు ఒంటరితనంతో చస్తా అంటాడు. డైరెక్ట్‌గా తీసుకెళ్ళి జైల్లో ఏస్తాడు. ఇంకో మంచి జ్యోతిష్యుడిని పిలవండి వీడికి రావట్లేదంటే అతను ఏం చేస్తాడంటే, రాజా మీరు మీ బంధువుల్లోకెల్లా అత్యంత దీర్ఘకాలం బ్రతుకుతారు. మీ బంధువులందరికన్నా కూడా ఎక్కువ కాలం మీరే బతుకుతారు. 2 ఒకటే. కానీ ఒకడు చెప్తే జైలుకెళ్ళిపోయాడు. రాజా మీరు ఒంటరితనంతో చస్తారని. ఎవరు ఉండరు మీకని. మరి ఇతను చెప్పింది అదే గదా! మీ బంధువులందరికన్నా ఎక్కువ కాలం జీవిస్తారని. అదే యూఫెమిజం. ఏదైనా సరే అత్యంత బాధాకరమైన దాన్ని కూడా ఎఫెక్ట్ గాకుండా, అరే వాడు బాల్చి తన్నేసాడురా. కిక్ ద బకెట్. వాడు బాల్చి తన్నేసాడురా. అంటే ఏందంటే పెద్దగా బాధుండదు వినేవాడికి. ఓ రకంగా చెప్పాలంటే కొంచెం లైట్‌గా నవ్వుకుంటాడు గూడా. అలా ఉంటుందనమాట. తర్వాత మెటోనిమీ. ఏ రిలేటెడ్ వర్డ్ యూజ్డ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ యాక్చువల్ థింగ్. ఇఫ్ పార్ట్ ఆర్ రిలేటెడ్ నేమ్ స్టాండ్ ఫర్ హోల్ అనమాట. అంటే ఒక పార్ట్ ఏందంటే హోల్. ఇప్పుడు పెన్ ఈజ్ మైటియర్ దాన్ స్వర్డ్. పెన్ అనేదేంటి? స్వర్డ్ అనేదేంటి? ఇవి వేరుగా డినోట్ చేస్తాయి. పెన్ అంటే ఏంది ఇక్కడ? కలం కత్తి కన్నా గొప్పది అంటే నిజంగానా? సరే మరి అలాంటప్పుడు అందరూ యుద్ధంలో కత్తులు తెచ్చుకున్నప్పుడు మనం పెన్నులు తీసుకుంటే సరిపోయిద్దిగా? మరి కలమే గొప్పది గదా! ఇక్కడ విషయం అది కాదు. పెన్ అంటే ప్రెస్ ఏదైతే ఉందో. స్వర్డ్ అంటే ఏందంటే రాజ్యం. ఇట్లాంటివి వస్తాయన్నమాట అర్థాలు. కాబట్టి ఒక పెన్నుతోనే ఓ పెద్ద టోటల్ ఇన్‌స్టిట్యూషన్‌ని డినోట్ చేయడం. అలా ఉంటే మెటోనిమీ అంటారు. తర్వాత సైనిక్ డోకీ. సైనిక్ డోకీ అంటే ఏందంటే ఒక చిన్న పార్ట్ హోల్‌ని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి ఆల్ హ్యాండ్స్ ఆన్ డెక్ అనుకోండి. ఇఫ్ ఎ పార్ట్ రిప్రజెంట్స్ హోల్. అంటే చేతులు ఏందిరా ఎంతమంది వచ్చారంటే 40 చేతులు పనిచేస్తున్నాయండి అన్నాడనుకోండి సపోజ్. లేకపోతే అన్ని చేతులన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఎన్ని చేతులు పనిచేస్తున్నాయంటే ఉన్న అన్ని చేతులు ఓ 40 చేతులు పనిచేస్తున్నాయంటే ఓ 20 మంది ఉన్నట్టు అట్లా. ఏందంటే 20 మంది మనుషుల్ని డినోట్ చేస్తున్నట్లు. ఈ విధంగా ఆల్ హ్యాండ్స్ ఆన్ డెక్ అంటే ఉన్న వాళ్ళందరూ కూడా పనిలో ఉన్నారు. నావలో ఉన్నారు. ఈ విధంగా. దీన్ని సైనిక్ డోకీ అంటారు. ఇక్కడ మెటోనిమీకి సైనిక్ డోకీకి ఏందంటే మెటోనిమీ యాక్చువల్‌గా ద పెన్ ఈజ్ మైటియర్ దాన్ స్వర్డ్ అన్నారనుకోండి. ఇక్కడ ఏందంటే అధికారం, బలం దానికన్నా కూడా ప్రెస్ అనేది చాలా బలమైంది. కలంతో రాయబడేటటువంటి ఏదైతే ఉందో అది చాలా బలమైందని చెప్పడం. అక్కడ డైరెక్ట్‌గా ద ప్రెస్ ఈజ్ మైటియర్ దాన్ ద గవర్నమెంట్ అని చెప్పేటటువంటి ఏదైతే ఉందో దాని బదులుగా ఏం చేశాడంటే సింపుల్‌గా పెన్ అని రాశాడు. ఇక్కడ సైనిక్ డోకీలో ఏందంటే అక్కడ ఉన్న పదం అనేది ఒక మనిషిని సూచిస్తుంది. హ్యాండ్ అంటే ఏ మ్యాన్. అక్కడ అర్థం అనేది. కాబట్టి ఈ రెండిటికి ఆ డిఫరెన్స్ అనేది ఉంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. టోటల్‌గా ఇవి. ఇక కొన్ని మనం టిప్స్ చూద్దాం. ఎట్లా ఈజీగా చేయొచ్చు. కంపారిజన్ చేశాడు. పోలిక చూశాడు. కానీ లైక్ యాజ్ వాడాడు. అప్పుడు సిమిలీ. పోలిక చూశాడు. కానీ లైక్ యాజ్ వాడలేదు. అది మెటఫర్. షీ ఈజ్ లైక్ లయన్ లేదా షీ ఈజ్ లైక్ లయనెస్ అన్నారు. కానీ అది సిమిలీ. షీ ఈజ్ లయన్ అన్నాడు. మెటఫర్. హ్యూమన్ యాక్షన్‌ని ఆపాదించడం. పర్సానిఫికేషన్. మబ్బు ఏడ్చింది.
సూర్యుడు నవ్వాడు, ఇట్లాంటివి. ఇక సౌండ్ వర్డ్స్ ఒనమటోపియా అంటే ఏందంటే, ఏదైతే ప్రకృతి శబ్దాలు ఉంటాయో యాజ్ ఇట్ ఈస్‌గా తేనెటీగలు బజ్ అని సౌండ్ చేస్తాయి. బియుజెడ్‌జెడ్ చేసుకున్నారు. కాబట్టి ప్రకృతి చేసే శబ్దాలనే పదాలుగా గనక మారిస్తే దాన్ని ఒనమటోపియా అంటారు. ఆపోజిట్ ఐడియాస్, ఆక్సిమోరాన్ అనేది పదాల లెవెల్‌లో పనిచేస్తే రెగ్యులర్, ఇర్రెగ్యులర్ కలిపి 2 ఆపోజిట్ కదా! రెగ్యులర్, దీనికి ఆపోజిట్ ఇర్రెగ్యులర్. రెండిటిని కలిపి రెగ్యులర్‌లీ, ఇర్రెగ్యులర్ అనేటటువంటి పదబంధాన్ని క్రియేట్ చేసామనుకోండి, వాడు ఎప్పుడు లేటేనండి. రెగ్యులర్‌గా, ఇర్రెగ్యులర్‌గా వస్తాడు. అది. యాంటీథీసిస్ అంటేనేమో వాక్యం సెంటెన్స్ లెవెల్‌లో పనిచేస్తుంది. ఓకేనా? స్పీచ్ ఈజ్ సిల్వర్ బట్ సైలెన్స్ ఈజ్ గోల్డ్. ఓవర్ స్టేట్మెంట్, హైపర్బోలి. వచ్చేసి ఏందంటే బిల్డప్ బాబాయ్ వాడుకుంటాడనమాట. నేనే చేశా అంతా. వాడెళ్ళి జస్ట్ ఆడ నించుంటాడు 5 నిమిషాలు. నేనే రా పెళ్ళంతా చేసింది అని చెప్పుకుంటాడు. వినేవాడు ఎర్రోడైతే వాడంత తోపోడు ఎవడు లేడనుకుంటాడు. ఇక అల్లిటరేషన్, సేమ్ స్టార్టింగ్ సౌండ్ చూడండి. సేమ్ స్టార్టింగ్ సౌండ్ సా, సా, సా అట్లా అల్లిటరేషన్ వస్తుంది. డబుల్ మీనింగ్ డైలాగ్‌ని పన్ అంటారు. ఆపోజిట్ మీనింగ్ అంటే ఇప్పుడు ఫైర్ స్టేషనే తగలబడిందనుకోండి ఐరని. యూఫెమిజం ఎంత హార్ష్ ట్రూత్ అయినా సరే చాలా తక్కువ, ఏమాత్రం ఇబ్బందికరం లేకుండా అబ్బా! వాడు కాలం చేసాడురా, బాధ ఉండదు. వాడు చనిపోయాడురా అంటే బాధేసిద్ది. కాబట్టి అదనమాట. ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ చేద్దాం. స్కై వీప్స్, ఆకాశం ఏడ్చింది. ఆకాశం ఏడవడం ఏందండి అంటే మనిషి యొక్క గుణాలని ఆపాదించడం జరిగింది. దాన్నే పర్సానిఫికేషన్ అంటారు. లైఫ్ ఈజ్ ఏ డ్రీమ్ చూడండి, పోల్చాడు. లైఫ్‌ని, డ్రీమ్‌ని పోల్చాడు. లైకు, యాజులు లేవు. కాబట్టి ఇదేంటి? మొదటిదేమో సిమిలీ, లైకు, యాజులు లైకు, యాజులు లేకపోతే మెటాఫర్. హి ఈజ్ యాజ్ ఫాస్ట్ యాజ్‌లు ఉన్నాయి చూడండి, ఉంటే సిమిలీ. ఇట్లానే అనుకోని ఒకసారి దెబ్బేసాడండి. డీఎస్సీలోనే దెబ్బ కొట్టాడు. ఎట్లా అంటే కార్ ఇంజిన్ ఈజ్ థ్రాబింగ్ లైక్ హార్ట్ అన్నాడు. థ్రాబింగ్ లైక్ హార్ట్, హ్యూమన్ హార్ట్ అన్నాడు. హ్యూమన్ హార్ట్ మనిషి గుండెలాగా ఇంజిన్ కొట్టుకుంటుంది అని చెప్పాడు. ఇప్పుడు ఇది కింద ఏమిచ్చాడు? సిమిలీ ఇచ్చాడు, మెటాఫర్ ఇచ్చాడు, పర్సానిఫికేషన్ ఇచ్చాడు, పన్ అనేది ఇచ్చాడు. ఇప్పుడు ఏదవుతుంది ఇందులో? మనం లైక్ చూసేసి ఇక లైక్ యాజ్లు ఉన్నాయి కాబట్టి సిమిలీ అని ఫిక్స్ అయిపోతాం జనరల్‌గా. కానీ కార్ ఇంజిన్‌ని మనిషికి ఉన్నటువంటి గుణమైన గుండెతో పోల్చాడు. అది పర్సానిఫికేషన్ అవుతుంది ముందు. మోస్ట్ కారుని మనిషి గుండెతో పోల్చడం. అది దానికే ఆ లోటు. ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు పర్సానిఫికేషన్. లేని పక్షంలో ఇదేదో కాదు, అట్లా ఆడుకున్నాడు కొన్నిసార్లు అంతే. కాబట్టి అది విషయం. ద క్లాస్ రూమ్ వాజ్ ఎ జూ. ఇది యాజో లైకో వాడాల్సింది కానీ వాడలేదంటే ఏంటిది? మెటాఫర్. ఆ తర్వాత థండర్ రోడ్ యాంగ్రీలీ. ఉరిమిందంటండి కోపంతో. మనిషికున్న కోపాన్ని ఉరుముకి ఇచ్చారు. అంటే ఏంటిది? పర్సానిఫికేషన్. ఆ తర్వాత హర్ స్మైల్ ఈజ్ సన్‌షైన్. లైకో యాజో రావాలి పోలిక. స్మైల్‌ని సన్‌షైన్‌తో పోల్చారు. యాజ్ లైక్ రాలా అంటే డైరెక్ట్ పోలిక, మెటాఫర్. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. ఎవరి కోసం ఆగవు సమయం. ఇది వాక్యం లెవెల్‌లో ఆపోజిట్స్ అన్నమాట. ఆపోజిట్ ఇది ఉంది. ఇది వచ్చేసి యాంటీథీసిస్ కిందకి వస్తుంది వాక్యం లెవెల్‌లో. అదే పదం లెవెల్‌లో ఉంటే ఏమొస్తుంది? ఆక్సిమోరాన్. ద పూర్ మ్యాన్ వాజ్ లేయిడ్ టు రెస్ట్. డైడ్ అనలా, చనిపోయాడు అనకుండా హ్యాపీగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. పరమ విశ్రాంతిలోకి వెళ్ళాడు. ఏంటిది? యూఫెమిజం.
ద బిగ్ టైనీ ఇన్సెక్ట్ క్రాల్డ్ అవే. చూడండి, బిగ్ అంట పెద్దదంట, చిన్న ఇన్సెక్ట్ అంట. ఇదేంది పెద్దది ఏంది, టైనీ ఇన్సెక్ట్ ఏంది? ఇన్సెక్ట్ అంటే కీటకాల్లో చిన్న కీటకాల్లో పెద్దది. ఇది ఇట్లాంటివి వాడితే పదాలతో వాడితే దీన్ని ఆక్సిమోరాన్ అంటారు. పదాల లెవెల్లో వాడితే ఇది వాక్యం లెవెల్లో వాడితే యాంటీథీసిస్. ద విండ్ విస్పర్డ్ త్రూ ద ట్రీస్. గాలంట గుసగుసలాడిందంట. ఆడవాళ్ళు కూడా గుసగుసలాడుతుంటారు. మనిషి లక్షణాలు ఆపాదించడం జరిగింది కాబట్టి ఇది పర్సానిఫికేషన్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా టోటల్గా మనమైతే రాయడం అయితే జరిగింది. ఇది ప్రాక్టీస్కి. తర్వాత మనం లాంగ్వేజ్ ఫంక్షన్స్ చూద్దామండి. అందరికి ఉన్నటువంటి న్యూ టాపిక్ లాంగ్వేజ్ ఫంక్షన్స్. అది మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంటాయి. ఆ ప్లేలిస్ట్లు ఎక్కడ ఉంటాయి? న్యూ ప్లేలిస్ట్ అంటే మీకు వచ్చేసి చక్కగా ప్రతి బ్లాగ్ సైట్లో మీకైతే అవి న్యూ ప్లేలిస్ట్కి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. మీరు గమనిస్తే అదిగోండి, పీసీవీ ఇంగ్లీష్ ఎస్ఏ బ్లాగ్స్ న్యూ టాపిక్స్ ప్లేలిస్ట్ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు పూర్తిగా వీటిని యాక్సెస్ అయితే చేయొచ్చు. థ్యాంక్స్ అలాట్.